పంచాయతీ రఘురామ రైస్ మిల్లులో పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లో ఉన్న స్టాక్ మొత్తం బియ్యపు బస్తాలు తనిఖీ చేశారు. బియ్యంలో ఉన్నటువంటి చిన్న నూక కొన్ని పెద్దవిగా ఉండడంతో పరికరాలు ఇబ్బందితో శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కి పంపిస్తున్నామని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, టెక్నికల్ సిబ్బంది, ఏఎస్ఓ, ఎంఎస్ఓ, విఆర్ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోకర్ లేదా పోకర్ లేదండి. అండి, ఈ రోజున నేను తోట సుధీర్ని, సివిల్ సప్లైస్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ని. ఈ మధ్యకాలంలో కాకినాడలో చాలా వదంతులు పడుతున్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి పేదలకు అందవలసిన పీడిఎస్ బియ్యం ఎగుమతులు జరుగుతుందని చెప్పి వచ్చిన వార్తల్ని ఏ విధంగా వెళ్తున్నాయో, అసలు నిజంగా జరుగుతుందా లేదా అని ధృవీకరించుకోవడానికి గత 10 రోజులుగా మేము తనిఖీలు చేపట్టాం. ప్రతిరోజు కూడా చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో దొరకడం జరిగింది, కొన్ని సస్పెక్టెడ్గా కొన్ని దొరికినాయి. మొన్న కాకినాడ పోర్ట్లో 574 మెట్రిక్ టన్నులు పీడిఎస్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో రఘురామ రైస్ ఇండస్ట్రీస్కి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ పొద్దుటి నుంచి కూడా నాతో పాటు మా ఎంఎస్ఓ గారు, ఏఎస్ఓ ప్రసన్నలక్ష్మి గారు, ఏఎస్ఓ గారు, ఎంఎస్ఓ శ్రీనివాస్ గారు, మాతో పాటు ఇతర సిబ్బంది, సివిల్ సప్లైస్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, తర్వాత మా పార్టీకి సంబంధించిన సోదరులు అందరూ కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా పాల్గొన్నారు. కూలాకుషంగా మేము తనిఖీలు చేసి శాంపిల్స్ తీసుకుంటాం జరిగింది. ఇందులో కొన్ని రిజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని నూకలు ఉన్నాయి, కొన్ని ఆడినటువంటి బియ్యాలు ఉన్నాయి, బాయిల్డ్ రైస్ ఉంది. 1 or 2 సస్పెక్టెడ్ కెర్నల్స్ కనపడిన చోట శాంపిల్స్ తీసాం. అవి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ల్యాబ్ పంపించాం. ఇక్కడ మేము కరెక్ట్గా ఏది ధృవీకరించలేము. ల్యాబ్ టెస్ట్ చేసి దాంట్లో కెర్నల్స్ ఉన్నాయా, లేకపోతే దాని ఏజ్ ఎంత ఏంటి, అవన్నీ కూడా తదుపరి రిపోర్ట్లో మీకు బయటకు వస్తుంది. రిజిస్టర్స్ అన్నీ కూడా ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కూడా మా ఏఎస్ఓ గారు, ఎంఎస్ఓ గారు కూడా తనిఖీ చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం జరిగింది. ఇవన్నీ మేము టాలీ చేసి స్టాక్ రిజిస్టరు, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ బిల్స్, ఎంతైతే స్టాక్ ఉంది, బ్రోకెన్స్ ఎంత ఉన్నాయి, ఇంకా ఎంత సిఎంఆర్ డెలివరీ చేయవలసి ఉంది లాస్ట్ ఖరీఫ్ది, ఇప్పుడు రబీకి ఎంత కొనుగోలు చేస్తారు, ఇప్పటికి ఏం జరిగింది అన్నది అన్నీ కూడా మీకు 1 or 2 డేస్లో మేము దాన్ని మీకు కరెక్ట్ అయినటువంటి ఖచ్చితమైన రిపోర్ట్ని ఇవ్వగలం. యాజ్ టుడే స్టాండ్స్ మేము దీని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పడానికి ఏమీ లేదు. అన్ని ల్యాబ్ టెస్టుల్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీకు క్లీన్